దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాల నుంచి రిజర్వేషన్లను లాక్కొని మైనార్టీలకు కేటాయించే యోచనలో కాంగ్రెస్ ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం మహారాష్ట్రలో అన్నారు. కాంగ్రెస్ పార్టీ మీ మంగళసూత్రాలను లాక్కొని ముస్లింలకు పంచిపెడుతుందని గత లోక్సభ ఎన్నికల్లో రాజస్థాన్లో ప్రధాని మోదీ ఉద్ఘాటనకు ఇప్పుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు పెద్ద తేడా లేదు. మహారాష్ట్రలో ఎన్నికల ఘట్టం సమీపిస్తున్న కొద్దీ నరేంద్ర మోదీ, అమిత్ షాల్లో ఎవరో ఒకరు ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారానికి కూడా అమిత్ షా హాజరు కాకపోవడం మహారాష్ట్ర ఎన్నికలకు బీజేపీ ఇస్తున్న ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తోంది. లోక్సభ ఎన్నికల తర్వాత కులం, రిజర్వేషన్లు, మతం మళ్లీ మహారాష్ట్ర ఎన్నికల్లో విస్తృతంగా చర్చనీయాంశాలవుతున్నాయి. రాహుల్ గాంధీ కుల జనగణను మరోసారి ప్రధాన అంశంగా చేస్తున్నారు. దీన్ని అడ్డుకోవడానికి మోదీ, అమిత్ షాలతో సహా సమస్త బీజేపీ శ్రేణులు యథాప్రకారం మత ప్రాతిపదికన ప్రచారాన్ని మొదలుపెట్టాయి. మీరు విడిపోతే వేరవుతారు అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటిస్తే, ఏక్ హేతో సేఫ్ హే, కలిసి ఉంటే సురక్షితంగా ఉంటాం అని మోదీ ప్రకటించారు. భారతదేశ రాజకీయాల్లో మతం పాత్ర ఏ మేరకు ఉన్నదో మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో వెలువడనున్నదా? గత లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో మాదిరి ప్రజలు కుల ప్రాతిపదికగా ఏకమై తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తారా అన్న ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు జాతీయ స్థాయిలో జరుగుతోంది. ప్రజలు మత ప్రాతిపదికన ఏకం కాకుండా కుల సమస్యను ప్రధానంగా ఎజెండాపైకి తీసుకురావడానికి గత లోక్సభ ఎన్నికల నుంచి కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రాహుల్ గాంధీ స్వయంగా తెలంగాణకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కుల సర్వే గురించి పార్టీ నేతలతో చర్చించారు. తొంభై సీట్లున్న హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి స్వయంకృత అపరాధాలే అధికంగా కారణమయ్యాయి. అక్కడ మత ప్రాతిపదికన ప్రజలు ఓట్లు వేశారని చెప్పడానికి వీల్లేదు. అందువల్ల 288 సీట్లున్న మహారాష్ట్రను తమ ఎజెండాను నిరూపించుకోవడానికి ఒక ప్రయోగశాలగా బీజేపీ పరిగణిస్తుందనడంలో సందేహం లేదు. 2014లో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మతపరమైన భావోద్వేగాలు పెరిగిపోయాయి. ఒక పద్ధతి ప్రకారం బీజేపీ ప్రజలను మత ప్రాతిపదికగా ఏకం చేసేందుకు బీజేపీ యత్నిస్తోంది. అందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. 10 సంవత్సరాల నాటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు దేశంలో మతపరమైన భావనలు విస్తరిస్తున్నాయి. మతాన్ని తమ అస్తిత్వానికి నిదర్శనంగా భావించేవారు పెరిగిపోతున్నారు. కానీ మతం ఒక ఓటు బ్యాంకుగా మారుతుందా అన్న సందేహాలు లేకపోలేదు. లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో బీజేపీ సీట్లు సగానికి పడిపోవడం, రాజమందిరం నిర్మించిన అయోధ్యలో కూడా బీజేపీ పరాజయం చెందటం ఈ సందేహాలకు కారణం. అంతటితో ఆ పరాజయాన్ని అంగీకరించడానికి బీజేపీ సిద్ధంగా లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వద్ద మరో ఆయుధం లేదని చెప్పాల్సి ఉంది. ఎన్నికల సమయం వచ్చినప్పుడల్లా బీజేపీ నేతలు ప్రభుత్వ పనితీరు, ప్రజల సమస్యలు, అభివృద్ధి లాంటి వాటికన్నా మత ప్రాతిపదికన ప్రచారం చేసేందుకు మొగ్గు చూపడమే ఇందుకు నిదర్శనం. మరోవైపు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు కూడా కులాన్ని ఒక ఎజెండాగా మార్చడం కంటే వేరే గత్యంతరం లేదు. హర్యానాలో ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ వెనుకబడిన వర్గాల రాజకీయాలని ఎజెండాగా మార్చుకుంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగంపై దాడి చేస్తున్నాయని గత వారం నాగ్పూర్లో జరిగిన సంవిధాన్ సమ్మేళనంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. బుద్ధుడు, అంబేద్కర్, పూలే తదితరులు ఆలోచనలకు ప్రతిఫలమైన రాజ్యాంగాన్ని భారతీయ జీవన విధానానికి దర్పణంగా అభివర్ణించారు. కుల జనగణన చేస్తే కానీ దేశంలో వెనుకబడిన, అణగారిన వర్గాల వారు ఏ మేరకు ఉన్నారో, వారికి 50% మించి రిజర్వేషన్లు కల్పించాలో లేదో తెలుస్తుందని రాహుల్ అన్నారు. దీనికి ప్రధానమంత్రి మోదీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ దాకా బీజేపీ నేతలందరూ తీవ్రంగా స్పందించారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీకి 100 సీట్లు కూడా తేలేకపోయినా, హర్యానాలో పార్టీకి అధికారం సాధించలేకపోయినా రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ ఇంకా సీరియస్ గా ఎందుకు తీసుకుంటోంది? పట్టు వదలని విక్రమార్కుల్లా మళ్లీ వెనకపడిన వర్గాల రాజకీయాలను భుజాన వేసుకుంటున్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలు మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలున్నాయని బీజేపీ భావిస్తోందా? బీసీలు, ఆదివాసీలు, దళితులు హిందుత్వ ప్రభావం నుంచి నిజంగా జారిపోయే అవకాశాలున్నాయా? ఈ వర్గాలు మైనార్టీలతో కలిసి మళ్లీ కాంగ్రెస్, ప్రతిపక్షాల ఓటు బ్యాంకును సంఘటితం చేయడం సాధ్యమవుతుందా? కుల ఆధారిత రాజకీయాలను దెబ్బతీసి హిందూ ఓటర్లను బీజేపీ సంఘటితం చేయగలుగుతుందా? మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఈ ప్రశ్నలకు సమాధానం లభించే అవకాశాలున్నాయి.
హిందువుల ప్రయోజనాల కోసం పోరాడిన బాల్ ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ ఠాక్రేతో పాటు వివిధ శక్తులు కాంగ్రెస్తో చేతులు కలపటం వల్ల హిందువుల ఓట్లు చీలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా హిందువుల ఓట్లను సంఘటితం చేయడం మాత్రమే కాదు, ఓబీసీలు నిర్ణాయక స్థితిలో ఉన్నారని బీజేపీ నేతలు సైతం అంగీకరిస్తున్నారు. విదర్భలో కూడా 62 సీట్లలో 36 సీట్ల ఫలితాలను ఓబీసీలు నిర్ణయించే అవకాశాలున్నాయి. అక్కడ ఓబీసీల్లో 60% పైగా ఉన్న కుంభీల ఓట్లు తమకే లభిస్తాయని కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు. మరోవైపు మరాఠా రిజర్వేషన్ ఉద్యమం మూలంగా అసాధారణమైన స్థాయిలో ఓబీసీలు సంఘటితమవుతున్నారని ప్రకాష్ అంబేద్కర్ లాంటి వారు చెబుతున్నారు. జారంగే పటేల్ వంటి మరాఠా కోట ఉద్యమకారులను చేరదీసినందుకు ఓబీసీలు ఆగ్రహంతో ఉన్నారని, మరోవైపు మరాఠా కోటాను డిమాండ్ చేసిన వారు కూడా మద్దతు నీయటం లేదని విశ్లేషణలు వినపడుతున్నాయి. తాజాగా జారంగి పటేల్ తన అభ్యర్థులందరినీ ఉపసంహరించుకోవడం ప్రతిపక్షాలకే సాయపడుతుందని విశ్లేషకుల అంచనా. జార్ఖండ్లో ఆదివాసీలను ఉమ్మడి పౌరస్మృతి పరిధిలోకి తేబోమని బీజేపీ పదే పదే ప్రకటించడం ద్వారా ఆదివాసీల ఓట్లు చీలకుండా ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఆదివాసీలకు ప్రత్యేక స్మృతిని అమలు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. గడిచిన కొద్ది దశాబ్దాలుగా ఆర్ఎస్ఎస్ ఆదివాసీల ప్రాంతాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలు బీజేపీకి ఎంత ప్రయోజనం చేకూర్చగలవో ఈ ఎన్నికల్లో తేలనుంది. ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న ఉప ఎన్నికలు కూడా వెనుకబడిన వర్గాల రాజకీయాలకు ఒక పరీక్ష అని చెప్పక తప్పదు. అక్కడ కూడా సార్వత్రిక ఎన్నికల్లో కోల్పోయిన ఓట్లను బీజేపీ సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. విడిపోతే వేరవుతాం అన్న నినాదం ఒకవైపు, విడిపోము వేరుకాము కలిసికట్టుగా ఉందాము అన్న నినాదం మరోవైపు పోస్టర్ల రూపంలో అంతటా వెలిశాయి. రాహుల్ గాంధీ నినాదం నఫరత్కే బజార్మే మొహబ్బత్కే దుకాణ్, విద్వేష మార్కెట్లో ప్రేమ దుకాణం అన్న నినాదాలు కూడా పోస్టర్లుగా మారుతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయకుండా బీజేపీకి వ్యతిరేకంగా కేవలం ఎస్పీనే దించడం మూలంగా కుల రాజకీయాలకు మత రాజకీయాలకు మధ్య ప్రధాన పోటీ ఏర్పడింది. సమాజ్వాదీ పార్టీ యథాప్రకారం పీడీఏ ఫార్ములాను ప్రయోగిస్తోంది. నరేంద్ర మోదీ 2014లో భారతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత బీజేపీ రథం చాలా చోట్ల కుల రాజకీయాలను ఛేదించగలిగింది. కానీ మండల్ అనంతర రాజకీయాలను పూర్తిగా ఓడించలేకపోయింది. గడిచిన 10 ఏళ్లలో తనకు లభించిన అవకాశాలను బీజేపీ సమర్థంగా ఉపయోగించుకుని ఉంటే ప్రతిపక్షాలు కుల రాజకీయాలను ఎజెండాగా మార్చుకునేందుకు అవకాశం లభించి ఉండేది కాదు. రాజ్యాంగం, సామాజిక న్యాయం చర్చనీయాంశాలుగా మారేవి కావు. మత అస్తిత్వానికి పోటీగా కుల అస్తిత్వం పెరిగేందుకు ఆస్కారం లభించి ఉండేది కాదు. దానికి తోడు మైనార్టీలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా సంఘటితమయ్యే పరిస్థితులు వచ్చేవి కావు. భారతదేశ రాజకీయ చిత్రపటాన్ని మోదీ కొంతమేరకు మార్చగలిగారు. కానీ కుల సమీకరణలను రూపుమాపడంలో ఆయన పూర్తిగా సఫలం కాలేకపోయారు. బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓబీసీలను, దళితులను, ఆదివాసీలను హిందుత్వ పరిధిలోకి తీసుకురావడం అంత సులభం కావడం లేదు. మోదీ లాంటి బలమైన నాయకుడి ఆధ్వర్యంలో జాతీయవాదం ఒక శక్తిగా మారగలదనే అభిప్రాయం చాలా మందిలో ఉన్నప్పటికీ ఆ అభిప్రాయాన్ని మార్చుకుంటున్న వారు కూడా కనబడుతున్నారు. ఒక ఆధునిక ప్రజాస్వామ్య దేశంగా అభివృద్ధి చెందాల్సిన దేశంలో కులం, మతం ఇంకా ఎన్నికల ప్రధాన ఎజెండాగా కొనసాగుతుండడం, ప్రజల నిజమైన సమస్యలకు ప్రాధాన్యం లభించకపోవడం ఎంత విషాదకరం.